ఇంతకుముందు మనం చూసిన వీడియోలో వచ్చేసి ఈ ప్రొఫైల్ విడ్జెట్కి వ్యాలిడేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సైడ్ డ్రావర్ చూద్దాం. ఈ సైడ్ డ్రావర్ అంటే ఏంటంటే ఇప్పుడు సో ఈ ప్రాపర్టీస్ని మనం సైడ్ డ్రావర్ అంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఎలా చేయాలో. నేను ఇక్కడ యాప్ బార్ తర్వాత డ్రావర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ డ్రావర్లో డ్రావర్ సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి డ్రావర్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ చైల్డ్ కాలం చిల్డ్రన్ సర్కిల్ అవతార్ రేడియస్ 50 ఐకాన్ స్టార్ట్ పర్సన్ సో ఇక్కడ వచ్చేసింది సర్కిల్ అవుతారు. సైజ్ 35 సర్కిల్ అవుతారు. సైజ్ బాక్స్ హైట్ 20 సో బేసిక్ హైట్ అన్నమాట. ఈ సర్కిల్ అవతార్ కింద వచ్చేసి మనకి టెక్స్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాం, శ్రీను ఫ్లటర్. నెక్స్ట్ ఒక ఈమెయిల్ చూపిద్దాం. టెక్స్ట్ ఈమెయిల్ శ్రీను@gmail.com. హైట్ వచ్చేసి 10 ఇచ్చాను ఇక్కడ. సో ఈ రెండింటికి గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివైడర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ డివైడర్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక లైన్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూసారా ఈమెయిల్ తర్వాత, దాన్ని మనం డివైడర్ అంటాము. ఈ డివైడర్ వచ్చేసి థిక్నెస్ 2, కొంచెం థిక్ కనిపించడానికి. కలర్స్ డాట్ గ్రే. కొంచెం థిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్ తీసుకున్నాం. దానికి లిస్ట్ టైల్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ లిస్ట్ టైల్లో వచ్చేసి మనకి టైటిల్, టెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్. సో ఇక్కడ వచ్చేసింది మనకి. ఈ ఎడిట్ ప్రొఫైల్కి లీడింగ్ ఐకాన్ ఒకటి తీసుకుంటున్నా. ఐకాన్ స్టార్ట్ పర్సన్. తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రైలింగ్ ఐకాన్, ఐకాన్ స్టార్ట్ యారో ఫార్వర్డ్ ఐఓఎస్. సో ఇలా అన్నమాట. దీన్ని మనం లిస్ట్ స్టైల్ అంటాం. ఇలాగా నేను ఒక 5 ప్రాపర్టీస్ని తీసుకుంటున్నా. 5 లిస్ట్ స్టైల్స్. ఫస్ట్తో పర్సన్ కదా, సెకండ్ దాంట్లో బుక్ మార్క్స్. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్లో బుక్ మార్క్స్.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేవ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్స్ అని ఇచ్చాను. సో వచ్చేసింది. ఇక్కడ మనకి డిలీట్ అని ఇస్తున్నాను. డిలీట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఐకాన్ బటన్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఐకాన్ బటన్ ఆన్ ప్రెస్డ్. icons dot settings. ఈ సెట్టింగ్స్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి సైజు 35, కలర్ కలర్స్ డాట్ పర్పుల్. సో ఐకాన్ బటన్ అనేది నేను రోతో ర్యాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఐకాన్ బటన్ తీసుకున్నాను. దానికి వచ్చేసి లాగౌట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. లాగౌట్ అనే ఐకాన్ తీసుకున్నాను. సో వచ్చేసింది. సో దీన్ని మనకి మిడిల్లో జరుపుకున్నాం. దీనికి మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ స్పేస్ అరౌండ్ తీసుకుంటాం. ఓకే, చూసారా ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది. ఇక్కడంతా స్పేస్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే స్పేస్ ఉంటుంది. సో మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ, స్పేస్ బిట్వీన్ అని ఉంటుంది. అలా ట్రై చేయండి. ఇక్కడ కూడా నేను డివైడర్ ఇచ్చుకుంటున్నా. డివైడర్ థిక్నెస్ 2. నెక్స్ట్ కలర్స్ డాట్ గ్రే. ఇక్కడ మనకు సైడ్ డ్రా అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఇక లాగౌట్ ప్రెస్ చేయడానికి ఎలా నావిగేషన్ చేసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.